అని చెప్పాను. అప్పుడు నేను అలాగే చెప్పాను. చూడక అవే రిక్లైన్ చేస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు నిన్న? ఏమైంది? చెప్పేమైంది? భయం అవుతుంది. లైక్ భయం అవుతుంది. ఎందుకు? అరే నువ్వు నాతో మాట్లాడితే ఎన్ని అయిపోతావు ఏంటి? అవును, అదే నువ్వు ఫార్మల్గా డిప్లొమాటిక్గా మాట్లాడాలంటే అలాగే అనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ లైక్ ఆన్ పాయింట్ ఫేస్ టు ఫేస్, లెట్స్ టాక్ ఫేస్ టు ఫేస్. నాట్ గెటింగ్ ఇట్. ఏమనిపిస్తుందో చెప్పేసి నేను ఎలా అనుకుంటాను అనేది భయపడద్దు. నేను ఇక్కడ నామినేషన్లో కూర్చోలేదు. తెలుసు అది. ఏమనిపిస్తుంది చెప్పు. ఇట్స్ లైక్ నేను ఇక్కడ నిఖిల్ టాకింగ్ అనమాట. నీకు కంటెస్టెంట్ గేమర్గా మాట్లాడాలంటే యూ కెన్ టాక్. లేదు, సో దాంట్లో ఫార్మలిష్గా ఉండాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను, నేను ఫార్మల్గా మాట్లాడితే నేను భయపడను. అందుకే చెప్తున్నాను, నీకు ఏమనిపిస్తుందో చెప్పు. వాట్ ఎవర్ యూ ఫీల్. అదే చెప్తున్నాను, నేను ఫార్మల్గా మాట్లాడినప్పుడే సెంటెన్స్ ఫార్మేషన్ ఓకే ఇక్కడ వేయాలా అక్కడ చెప్తా. నేను ఎందుకు ఇలా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గేమ్ వచ్చినా, ఏదైనా టాస్క్ వచ్చినా, యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ దట్ గేమ్ కెన్ బి డిఫరెంట్, మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ దట్ గేమ్ విల్ బి డిఫరెంట్. సెకండ్ ఆఫ్ ఆల్, ఐ డిడ్ నాట్ న్యూ యూఆర్ ప్లేయింగ్ ఫర్ ద క్లైంట్. ఐ డిడ్ నాట్ న్యూ దట్ యూ వాంటెడ్ అస్ టు బీ సేఫ్ అని నాకు తెలియదు. థర్డ్ ఆఫ్ ఆల్, వై డిడ్ ఐ ఎలిమినేట్ విష్ణు ఇస్ బికాస్ షీ ఓన్లీ టోల్డ్ మీ దట్ షీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక హోప్ ఉంది దట్ దే వాంట్ టు బీ అ చీఫ్, బట్ మిగతా ఆమెకి అయితే క్లియర్లీ లేదు. అండ్ షీ డి నాట్ గెట్ యాంగ్రీ అట్ మీ బికాజ్ నేను తనని whatever didn't choose, and she got angry at me because I did not choose Sonia. They all wanted to eliminate Sonia. I didn't want to do that. I wanted Sonia to play differently. I wanted Sonia to be a different chief. Kani after I was already there, when I realized that okay, I am still in the game, top 4 lona 3 lona, I realized that okay, there is an opportunity. I don't want to lose this opportunity of being a chief. So in Kuchuna, I pitched for people I wanted to, but then I got to know that you guys are all playing for Sita. So if my own clan, you are playing for Sita, why do I even have to fight? Who told you that we are... Vishnu came and told me that Andar Nikosam Arthana. And I'm like, dude, even if you're playing for Sita, there is one more person from your own clan. So Naku, and when Sita again did that, Vishnu ఎవరు చెప్పారని చెప్తున్నా. she was already playing. She didn't mention ఎవరు చెప్పారు. నేను చెప్తున్నా, నేను అంటే అక్కడ ఎప్పుడు మన అందరూ సీత గారిని అరిచింది కొన్ని ప్రేరణ సీత. నేను సోనియా పృథ్వీ వీఆర్ ఫిక్స్డ్. నేను సింపుల్గా చెప్తా, నేను నలుగురు పడ్డారు, ప్రేరణ ఒక్కటే మిగిలింది పాకిస్తాన్ నుంచి. మన దాంట్లో 5 ఉన్నారు. ఆ నలుగురిని డిఫెండ్ చేసి నేను అబ్బాయి ఫ్రీది నేను ఎందుకంటే అటు వీళ్ళందరితో కొట్టుకుని ఆ ఒక్క హ్యామర్ ఆపర్చునిటీ అనేది నా ప్లాన్కే రావాలని పట్టుకొని అంత పిచ్చి పిచ్చిగా ఆడింది. వాళ్ళ క్లయింట్స్ నుంచి అందరూ పడిపోతారు, నా క్లయింట్స్ నుంచి ఎవరైనా నాకు ఓకే ఒక ఇంటెన్షన్ ఫస్ట్ పాయింట్. వాళ్ళు పడిపోయిన తర్వాత మన క్లాన్లో ఎవరైనా నాకు ఓకే, వెదర్ ఇట్ ఈస్ యూ, సోనియా, సీత, విష్ణు, పృథ్వీ, ఐ డోంట్ మైండ్. అయితే నా క్లాన్ నుంచి అవ్వాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ అయ్యాను కాబట్టి నేను అంత ఆడాల్సిన అవసరం లేదు. ఎవడైతే నాకేంటి అనొచ్చు కదా. అండ్ ఐమ్ నాట్ డూయింగ్ ఇట్. అండ్ నేను అదే 4th రౌండ్ ఫస్ట్ పృథ్వీకి ఇవ్వాలనుకున్నా. ఐ నో పృథ్వీ నబిల్ లేదా మణికంఠన్ తీస్తాడని తెలుసు నాకు. సో ఫైన్, ఫస్ట్ నేను తీయాల్సి వచ్చినందుకు ఆదిత్యన నేను అక్కడి నుంచే తీసినందుకు, బికాస్ లాస్ట్ టైం ఆబ్వియస్లీ అది కావాలని తెలియదు, పాయింట్ ఉంది కాబట్టి నేను చెప్పే తీసా. నేను ఫస్ట్ ఇవ్వాలనుకున్నా, బట్ ఆదిత్యాన్ని ఇచ్చేసరికి ఐ వాస్ ఓకే. నెక్స్ట్ నేను సీతకి ఇచ్చా పట్టుకోగానే, నెక్స్ట్ పట్టుకోగానే నేను సోనియాకి ఇచ్చా. సోనియా అవ్వగానే ఎవరికి ఇచ్చాను? What did you do? she was not ready. If she is ready or not, that is different. How will I know that you wanted one of our clan? I was watching for Sita.
అండ్ విష్ణు ఓకే, విష్ణుని తీసే నాట్ ఫైన్. ఈవెన్ ఫర్ మై సెల్ఫ్. విష్ణు నువ్వు తీసినసరికి నాకు అర్థం కాలే వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ఓకే, సెకండ్ విష్ణు వచ్చి లాగినప్పుడు నేను పట్టుకున్నా, విష్ణు పట్టుకున్నా, నేనేమనుకున్నా విష్ణు అక్కడ ఎలిమెంట్ అయిపోతారో వాళ్ళకి ఇచ్చేస్తుంది మా హ్యామరు, ఎందుకంటే అక్కడ నబిల్ కూడా ఫ్రెండే అలా అనుకున్నా. అందుకే మళ్ళీ నేను బిగ్ బాస్ అడుగుదామని నించున్నప్పుడు నబిల్ పనికంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ అటాకింగ్ మీ. అప్పుడు నేను అనుకున్నా ఓకే దీస్ పీపుల్ టీమ్ అప్ చేసుకున్నారు, అందుకే ఇలా ఆడుతున్నారు అన్నట్టు ఫిక్స్ అయ్యా. అండ్ నేను అది గ్రాప్ చేయడానికి ఎంత కష్టపడినా లేదు, నేను యాంగ్రీ అంటే వాళ్ళ ప్లాన్కి రావాలి యాంగ్రీగా నేను తన డిసిజన్ ఏమిస్తుందో వినాలి అని బయటకు వచ్చా. ఐ థాట్ నేనేమనుకున్నా అంటే ఓకే నేను పృథ్వీ లేదా సోనియాకి ఇస్తానని అంత గొడవ పెట్టారేమో అన్నట్టు ఫీల్ అయ్యా. ఓకే ఒకవేళ అలా ఫీల్ అయితే నీకు కానీ సీత కానీ ఇవ్వాలి. ఒకవేళ నేను అది రాంగ్ అనుకుంటే, ఒకవేళ నేను ఇంకా జడ్జ్మెంట్ తీసుకోవద్దు విష్ణు మీద. ఓకే ఒకవేళ సీత నైనికైతే ఓకే తనకి ఎక్కడో నేను పృథ్వీకి లేదా సోనియాకి ఇస్తాననే ఒక ఫీలింగ్లో ఉంటారు కాబట్టి పర్లేదు, తన సైడ్ నుంచి తప్పలేదు అనుకున్నా. షీ ఫ్రెండ్ డైరెక్ట్లీ గేవ్ టు ప్రేరణ. దట్ ఐ డెంట్ లైక్. నేను డైరెక్ట్గా చెప్పాను ఓకే ప్రేరణకి ఇచ్చి నాకు నచ్చి నువ్వు అట్లీస్ట్ నేను ఇక్కడ సీత ఇద్దరు ఎవరికి ఇచ్చినా నాకు ఓకే, నువ్వు పృథ్వీ సోనియాకి ఇవ్వాలని లేదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను మీకే ఇలా చెప్పలేదు, నేను పృథ్వీ సోనియా కూడా చెప్పలేదు. వాళ్ళు మధ్యలో ఫీల్ అయ్యారు ఆడికి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు, ఆడ ఎవరికి ఏమీ చెప్పట్లేదు అని. అండ్ దెన్ ప్రేరణకి ఇచ్చిన తర్వాత ప్రేరణ రిమూవ్ సోనియా, రైట్? పృథ్వీ సీత ప్రేరణ నించున్నాడు. అది అయిన తర్వాత గట్టిగా ఆడి తీసినప్పుడు మణికంఠ లాక్కున్నా నీకు ఇచ్చాడు, నువ్వు ఎవరిని తీసావు? నేను అక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసే ప్రేరణను తీస్తాను. అప్పుడు నువ్వు ప్రేరణ సీత. ఇప్పుడు నేను పృథ్వీ ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మీరు మైక్ సరిగ్గా నాకు అది అర్థమైంది. నేను అనేది ఏంటంటే మా క్లాన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ క్లాన్ ఎలిమినేట్ అయ్యి తీసేస్తే నా క్లాన్ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారా లేదా నాకు అనవసరం లేదు. నా క్లాన్లో 5 ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు చీఫ్ అయినా ఉంటారు. నేను శక్తి టీం క్లాన్, నేను శక్తి టీం కోసం అన్నా, నేను చీఫ్ అవడానికి కోసం కాదు కదా. అక్కడ శక్తి టీంలో ఎవరైనా ఓకే, బట్ నా టీం నుంచి నేను అంత కష్టపడి పంపిస్తున్నా అంటే ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ. నాకు పిచ్చి లేదు, నాకు ఆపర్చునిటీ లేదు, ఐఎమ్ గ్రాబింగ్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్. దాంట్లో నువ్వు విష్ణు తీసావు, మీరు మాట్లాడుకుని విష్ణుతో వచ్చినప్పుడు వాళ్ళందరూ టీమప్ అయ్యారు. దట్స్ ఓకే. నేను అనేది అది కాదు. నేను అనేది ఐదుగురు వాళ్ళ 5 తర్వాత మీరే ఎట్లయినా తీసుకోండి. నాకు ఈ 5 ఫైట్లో ఎవరైనా ఓకే, నువ్వు అవుతావా, విష్ణు అవుతుందా, సీత అవుతుందా, పర్పస్ అయితే ఫుల్ఫిల్ అయింది. నేను సోనియా పృథ్వీ ఫిక్స్ అయ్యింది, మనకి ఏమిచ్చామని మన పర్పస్ ఫుల్ అయింది. బట్ ద ప్రాసెస్ దట్ హ్యాపెన్ దట్ వాస్ లిటిల్ హర్టింగ్. సరే, అండ్ దెన్ అన్నీ అయిన తర్వాత నీ దగ్గర లాస్ట్ టైం నీకు ఇచ్చారు, టాప్ 3లో ఉన్నారు, మీరే తీసుకుని ఎవరికి ఇవ్వాలో చూడాలి. ఈ సాంగ్ అసలు డూ వాట్ యూ ఫీల్ అనేలాగా నేను లుక్ ఇచ్చాను. ఓకే, నువ్వు సీతకి ఇవ్వాలి, దట్స్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ అండ్ యూ డిడ్ ఇట్. బట్ అన్నీ అయిన తర్వాత నువ్వు ఒక మాట చెప్పు, నాకు తెలుసు నువ్వు ఎవరి కోసం సో దట్ యూ ఫెల్ట్ బికాస్ ఓకే. నేను ఒకవేళ అదేమా నువ్వు వేరే ఒక 1 సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది కదా. విష్ణు నేను వచ్చి చెప్పాను అనుకున్నావా? అప్పుడు జరిగిన సిచ్యువేషన్ కొన్ని అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు, ఎందుకు మీరు మాట్లాడుకుని చేసి నాకు అర్థం కాలేదు. మీ దగ్గరికి కూడా రాలేదు. ఆ తర్వాత కూడా చీఫ్ ఇవన్నీ క్లయింట్ డిస్కషన్స్ ఏంటి, ఐ న్యూ యూ విల్ బి, నాకు వచ్చి ఆ ప్రెషర్ పెట్టాలి లేకుండా నా మామ్ కూడా చూడట్లేదు ఆ టైం. దాంట్లో మామ్ సేమ్ ఏజ్ కాబట్టి సేమ్ ఇయర్స్ లో ఉన్నాం, సేమ్ ఏరియాలో ఉన్నాం. మా ఇంటి దగ్గరే ఉంటుంది అది కూడా.
కానీ మీరు ఎప్పుడు కాల్ చూసుకోవాలి ఒకరినొకరు. కాదు, నేను నా ప్లాన్ కోసం ఆడినా, ప్రతిదీ వినేదే నమ్మొద్దు అని చెప్పిన. నేను నాకు అర్థమే విన్నా. నేను ఎవరి కోసం ఆడుతున్నా అంటే నేను ప్లాన్ కోసం మాత్రం ఆడిన, స్పెసిఫిక్ పర్సన్ కోసం ఆడలే. అంటే చూశాను కదా, అంటే వినేది చూసేదంతా నమ్మకము నమ్మలేము. నేను కొన్ని విషయాలు అర్థం కూడా చేసుకో. నాకు సీతకి ఇస్తే పృథ్వీకి తెలుసు సీత నన్నే తీస్తుందని. సీత లైట్, ఐ డోంట్ నో, బట్ సీత వాస్ క్లియర్. నేను నువ్వు ప్రేరణ సీత ఉన్నప్పుడు నేను పృథ్వీ సోని డిస్కస్ చేసింది ఫస్ట్ నీకు ఇవ్వాలని, సో దట్ యూ విల్ రిమూవ్ ప్రేరణ. సడన్ గా నాకు ఫ్లాష్ ఏమైందంటే సీతకి నేను మొన్న జరిగిన నామినేషన్కి ప్రేరణతో ఇష్యూ అయింది. నామినేషన్లో సీత నామినేట్ చేశారు, సీతకి ఇస్తే షీల్ రిమూవ్ అని అక్కడికి అన్నట్టంటే అందరూ ఓకే అన్నాం. నేను ప్రేరణ, నేను పృథ్వీ అండ్ సోని ఓకే విల్ గివ్ టు సీత. సీతకి ఇస్తే సీత తీసుకెళ్ళి ఏం తీసుకున్నా సీత మనం డిస్కస్ చేస్తాం. దిస్ డిస్కషన్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పృథ్వీ ఓన్లీ. సీత వాజ్ క్లియర్ నాకు తీయాలంటే నేను యష్మి, బికాజ్ యష్మికి కూడా అదే చెప్పింది, నేను నాకు కానీ తీసేస్తాను ఆయన తర్వాత. కానీ సీత చెప్పింది, సీత వాజ్ డామ్ క్లియర్. నాకు ఇద్దరున్నా, ఇద్దరు ఎవరు ఒక్కరున్నా, టాప్ 2 ఉన్నారు కదా. ప్రేరణ ప్లస్ లో నువ్వు ఉంటుంటే చాలు, ప్రేరణ ఫస్ట్ 5లో తీసేయాలి అని ఫిక్స్ అయింది. అంత పిచ్చోళ్ళగా ఆడి ఎగిరి దూకి దెబ్బలు తెచ్చుకునేది నేను ఒకరి కోసం అంటే చేయను కదా, నా ప్లాన్ కోసం చేస్తాను. ఐఎమ్ చీఫ్ ఫర్ దిస్ శక్తి మ్యాన్, నాట్ ఫర్ పర్టికులర్ పర్సన్. అని మీరు అర్థం చేసుకోలేదు. అండ్ మెనీ థింగ్స్ నేను ఎట్లా చేస్తానంటే, నేను మా వాళ్ళు చేయాలన్నప్పుడు చెప్పి చేయను. ఐ డోంట్ లైక్ చెప్పి చేయాలి నేను చేస్తున్నాను నీ కోసం, ఐ డోంట్ లైక్ ఇట్. దట్ ఈస్ మై మెచ్యూరిటీ, దట్ ఈస్ మై చైల్డ్నెస్, ఐ డోంట్ నో. నిన్న నాకు ఎట్లా అనిపించింది అంటే అన్ని ప్రాసెస్ అయిన తర్వాత విష్ణు వచ్చి అది నాకు అది ఇది అన్నప్పుడు ఓకే నేను పిచ్చోడ్డాను అంతే ఫీల్ అవుతుంది. అంత అందరి కోసం ఆడింది. లాస్ట్లో విష్ణు పృథ్వీ ఆడింది కూడా లాస్ట్లో నాతో నా కోసం నా మాట మీద నిలబడి ఆడింది కూడా వాళ్ళు పిచ్చోళ్ళు నాతో కలిపి అన్నట్టు ఫీల్ అయ్యాను. సింపుల్. అండ్ సీత వచ్చి విష్ణు సీత వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు విష్ణు సడన్గా షీ థ్రోడ్ ఎ వర్డ్, మనం మన టీంతో మాట్లాడుకుని డిస్కస్ చేస్తాం అంటే మన టీం కదా. అయితే నేను ఎందుకు ఆడేవాడిని మనం? డూ యూ థింక్ ఐ కాంట్ నిజంగా నన్ను ఒక్క పర్టిక్యులర్కి ఇవ్వాలన్నప్పుడు డూ యూ థింక్ ఐ కాంట్ ప్లే? ఐ కెన్ ప్లే మోర్ స్ట్రాంగ్. విష్ణు దగ్గర చేతిలో ఉన్నప్పుడు లాక్కోవడానికి ఎంత కష్టమేం కాదు. 5 నా మీద పడినప్పుడు అంత టైం తీసుకున్నారు వాళ్ళు లాక్కోవడానికి అన్నప్పుడు. ఐఎమ్ నాట్ సో వీక్. నేను అక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఎందుకు ఇచ్చానంటే సీత నేను ఇక్కడ ఇస్తే ఐఎమ్ హ్యాపీ, బట్ తీసుకెళ్ళి ప్రేరణకి ఇచ్చింది. దట్ ఈస్ వాట్ నాకు నచ్చలేదు, అదే నచ్చలేదు. అండ్ ఇప్పుడు చెప్పారు కదా టీమప్ చేసుకొని నేను ఆడాను ఎవరెవరు ఫీల్ అయ్యారో, ఇప్పుడు చేసిన వాళ్ళు అదే కదా. ఉన్న క్లాన్ని మోసం చేసి పక్కన క్లాన్ని సపోర్ట్ చేసినట్టు కదా. సో టీంని మోసం చేసింది నేనా అలా. అండ్ మొగం ఒక్కలా తీసుకెళ్ళింది, నోటికి వచ్చినట్టు మాడింది. ఓకే నేను క్లాన్ సెలెక్షన్స్లో కూడా ఏమనింది, నాకు ఆపర్చునిటీ లేదు నిఖిల్ దగ్గర అనేది. ఓకే ఫైన్, షీ డిడ్ంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఓకే నా దగ్గర అంత ఆపర్చునిటీ ఉండేది కూడా కాదు కూడా. ఓకే ఫైన్, బట్ ఈరోజు ఎందుకు వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది? ఉంటే ఒక్క సైడ్ ఉండు మనం. నేను ఛాన్స్ దొరికితే చెప్తా. సీరియస్లీ నన్ను ఇక్కడ ఈ గోల్డెన్ రూమ్లో డిస్కషన్ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ నేను పిచ్చోళ్ళ వితౌట్ రీజన్ అనిపించింది. అండ్ నాతో పాటు సోనియా కూర్చొని అడిగింది. అక్కడ నిన్ను తీయాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నా ప్లాన్. ఆపర్చునిటీ నా ప్లాన్కి ఇవ్వాలి. ప్లాన్ ఐ సెడ్, నాట్ అ పర్టికులర్ పర్సన్. అది కూడా వదిలేసా. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నీతో మాట్లాడినప్పుడు ద వే యూ త్రోట్ ద వర్డ్ ఐ కుడెంట్ టేక్. అండ్ నువ్వు ఫ్రెండ్స్ అన్నా ఓకే ఫైన్. నాకు ఇంకోటి క్వశ్చన్ అడగాలనిపించింది. నువ్వు అన్నావు నేను తీయంగానే అంత అలవాటు ఎందుకు అడగాలి సీతారాం తీసినప్పుడు? బికాస్ షీ ఆల్రెడీ టోల్డ్. నీ ఫ్రెండే కదా. షీ టోల్డ్ మీ, ఐ స్పోక్ టు హర్ దట్ అరే ఇప్పుడు మనమే అన్నాము, జస్ట్ రిమూవ్ ప్రేరణ, ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఆ తర్వాత గేమ్ ఎలా మారుతుంది వీల్ సీ దట్ వీల్. బట్ అట్లీస్ట్ బికాస్ నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను, బట్ షీ వాజ్ వెరీ షీ లైక్ ఐ హ్యావ్ టు బీ ఫేర్.
అండ్ ఇండివిజువల్గా ఐ ఫెల్ బ్యాడ్, ఐ డెంట్ ఫీల్ బ్యాడ్, ఐ ఫెల్ బ్యాడ్ ఆన్ మై కండిషన్. ఎందుకంటే ప్రతిసారి ఇదే వస్తుంది, ఆల్రెడీ అయింది. సో అది నాకు నచ్చలేదు. వచ్చినప్పుడు నువ్వు చూసుకోవాల్సినప్పుడు నీకు ఆపర్చునిటీ నేను 2 సార్లు వచ్చింది. ఒకటి నేను ఇచ్చా, ఒకటి మణికంఠ ఇచ్చాడు. సీతకి తీయలేను కదా. ఇట్స్ యువర్ విషయమా, ఎవరిని తీయాలో లేదు. ఇంత ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ మేక్ అంటే ఒక కంక్లూజన్ రావచ్చు కదా. వాట్ రాంగ్, వాట్ రైట్, వాట్ ఆఫ్టర్, వాట్ నేను ఏం చేయకూడదు, ఏం చేయాలనేది నువ్వు ఒక కంక్లూజన్ అయితే వస్తుంది కదా. 2 సార్లు నేను చేతికి వచ్చాను, 2 సార్లు. నేను వాళ్ళు ఏం చేస్తున్నారు నాతో నాకేంది, బట్ నేను అలా చేయను కదా. మళ్ళీ అదే చెప్తున్నా నేను. అది నేను ఈజీగా ప్రేరణకి కూడా ఇవ్వచ్చు లాస్ట్. నా టీంలో సోనియా, పృథ్వీ, నువ్వు, సీత, విష్ణు, ఈ 5 ఎవరు టేబుల్లో ఉండుంటే ప్రేరణ పడిపోయి ఆ 5 మెంబర్స్ టేబుల్ ఫోటో తీసేసి ఉండి మీ 5 ఉంటే నేను అక్కడ హ్యామర్ కాడేవాడిని కదా. నేను పక్కనే అందరూ సోఫాలో కూర్చోండి. పక్కన నెమ్మది కూర్చున్నాను. దట్ వాస్ వాట్ ఐ ప్లాన్. నా ప్లాన్లో ఎవరైనా పర్లేదు, ఆ ప్లాన్ పడిపోవాలా లేదంటే నేను లాస్ట్ దాకా ఆడేవాడిని అంతే. నువ్వు ఇలానే ఆడుతున్నావు.